హలో, ఈరోజు మీ అందరికి మిర్చి బజ్జీలో పెడతారు కదా స్టఫ్, ఏదైతే మసాలా ఉంటుందో అది ఎలా చేయాలనేది నా స్టైల్లో ఎలా చేస్తాననేది మీకు చూపిస్తాను. సో వచ్చి చూడండి. సో మనకు ఇంట్లో నువ్వుల పొడి ఉంటుంది కదా, నువ్వుల పొడి లేకపోతే పొడి వేసుకోవాలి, వేయించిన పొడి నువ్వుల పొడి ఒక 2-3 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు మనం ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి. కొబ్బరి మిక్సీ చేసుకుని అయినా వేసుకోవచ్చు, పొడి రెడీగా ఉంటే పొడి అయినా వేసుకోవచ్చు. ఇది హోమ్ మేడ్ గరం మసాలా, మనకి టేస్ట్కి తగినంత సాల్ట్, వీటన్నింటినీ మనం మిక్సీ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వేసుకోవాలి. దీంట్లోకి మనకు కొంచెం టేస్ట్కు తగినంత చక్కెర వేసుకోవాలి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు ఈ మసాలా అన్నది. ఇది ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇదంతా టేస్ట్ వచ్చేసి హోమ్ మేడ్ మసాలా అండ్ పౌడరు, ఆ చింతపండు, ఆ షుగర్తోని కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ చేసుకుంది ఎలా ఉందో చూపిస్తాను. ఇట్లా గట్టిగా ఇట్లా మిక్సీ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనము మిర్చిలో పెట్టి మిర్చి బజ్జీ ఎలా వేయాలో చూపిస్తాను. సో మిరపకాయ బజ్జీల్ని వేస్తా అని చెప్పాను కదా, మసాలాని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మసాలాని ఇలా మధ్యలోకి కట్ చేసి, ఇలా మధ్యలోకి హాఫ్గా నిలువుగా కట్ చేసి ఇందులో ఉన్న సీడ్స్ అన్ని తీసేసాను. ఈ సీడ్స్ తీసేసి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో అది దీంట్లో పెట్టుకోవాలి. ఇట్లా మంచిగా ఫిల్ చేసుకోవాలి. ఇలా అన్నిటికీ మసాలా అంతా ఇలా మంచిగా కంప్లీట్గా ఫిల్ చేసుకోవాలి. మన ఇష్టం, మీకు ఒకవేళ అంత ఫిల్లింగ్ వద్దనుకుంటే కొంచెం కొంచెంగా పెట్టుకోవచ్చు. ఒక్కొక్కల స్టైల్లో ఒక్కొక్కలా చేస్తారు. నేను చింతపండు వేసాను కదా, చింతపండు ప్లేస్లో మీకు ఇష్టం ఉంటే ఆమ్చూర్ పౌడర్ కానీ లేదంటే నిమ్మరసం కానీ, ఒకవేళ చింతపండు ఎవరికైనా పడదు అనుకున్న వాళ్ళు సో ఆమ్చూర్ పౌడర్ లేదంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. శనగపిండి తీసుకోవాలి, దాంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి, అలాగే కొంచెం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వాము, కొంచెం కారం పొడి, బేకింగ్ సోడా, వంట సోడా, వీటన్నింటినీ మంచిగా వాటర్ పోసుకుంటూ ఒక కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. సో మనం ఇది ఏదైతే మసాలా పెట్టుకున్నామో అది లోపలికి డిప్ చేసి ఇలా వన్ సైడ్ అనుకుంటూ మసాలా అన్నది లోపల వైపు ఉండాలి. ఇలా మంచిగా 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వేడి మిర్చి బజ్జీ రెడీగా ఉంది. మీరు కూడా ఇలాంటి రెసిపీస్ కావాలనుకున్న వాళ్ళు కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీని మీకు కనుక నచ్చితే డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.